హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే భీమవరం దగ్గరలో పేరుపాలెం బీచ్ అని ఈ బీచ్కి వచ్చాము. ఆంధ్ర గోవా బీచ్ అని కూడా ఈ బీచ్ని అంటారు. ఈ బీచ్కి రావాలంటే ముందు ఏంటంటే మనకి ట్రైన్లో అయితే భీమవరం పానకొల్లు రావచ్చు. భీమవరం నుంచి అయితే 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నర్సాపురం నుంచి అయితే మనకు 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బీచ్ ఎలా ఉంటుందో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా చూపిస్తాను. అలాగే ఏంటంటే బీచ్ దగ్గరలో ఉన్న చర్చిని కూడా చూపిస్తాను. ఓకే, వెళ్దామా మరి. మొదటిగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం పేరుపాలెం బీచ్ దగ్గరలో ఉన్న చర్చ్ దగ్గర ఉన్నాము. ఈ చర్చిని ఏంటంటే ఎక్కువ సాగర్ మాత అని కూడా అంటారు. చర్చ్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే చూడండి. అలా చర్చికి ఆనుకునే దానికి ఆపోజిట్లో ఏంటంటే వయసు స్టాచ్యూ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ. చాలా బాగుంటుంది. దీనికి ఎదురుగా ఏంటంటే బీచ్ ఉంటుంది. బీచ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ప్రజెంట్ అయితే ఈరోజు సండే కాదు కాబట్టి తక్కువ ఉన్నారు జనం. సండే అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎప్పుడైనా వస్తే సండే కాకుండా ఈ టైంలో రాయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ షాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏమన్నా తినుబండాలు తినొచ్చు. ఆ షాప్స్ వీడియోస్ పెడతాను, కొంచెం ఎదరికెళ్ళి చూద్దాం. మన వాళ్ళు వచ్చారు చూసారా, మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గోదావరి స్లాంగ్లో మాట్లాడదాం. ఎరా బాబు, ఏంటి సంగతే? ఎలా ఉంది బీచ్? పోలీసులు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. బీచ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే మంచి విజువల్స్ అన్ని చూపిస్తాను నీట్గా. భీమవరం దగ్గరలో ఈ బీచ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్తో ఫోటోలు తీస్తామని చెప్పాను. ఫోటోలకి ఎక్స్పోజింగ్ ఎలా ఇస్తారో చూద్దాం. ఎలా ఫోటోలు తీనా? ఓకేనా? వాట్ రైట్. ఒకసారి చెప్పరా మరి బీచ్లో ఎలా ఉందా? ఫోటో తీనా? అది మంచి ఎక్స్ప్రెషన్ నవ్వరా. సూపర్. కలడినా బీచ్ పడాలి కదా బాయ్. ఎంత అందంగా ఉన్నారా? ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరా. ఓర్ని చేసేయాలో అందానికి అమ్మాయిలు మొత్తం పడిపోతారా నీకు? గాయస్, ఈ బీచ్లో ఏంటంటే ముఖ్యంగా ఆకర్షించేది ఏంటంటే కొబ్బరి చెట్లు. గోవాలో మనకి బీచ్ ఎదురు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా. అలాగేంటంటే ఈ చుట్టూ ఏరియాలో ఏంటంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో. చుట్టూ ఏంటంటే కొబ్బరి చెట్లు ఉండడం వల్ల ఈ బీచ్కి ఎక్కువ అందం వస్తుంది. అందుకని దీన్ని గోవా బీచ్ అంటారు. ఫ్రెండ్స్, ఈ గోవా బీచ్లో ఎక్కువ ఏంటంటే వెడ్డింగ్ షూట్లు అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అలాగేంటంటే ఫోటో షూట్లు, చిన్న చిన్న మూవీ షూట్లు కూడా జరుగుతుంటాయి. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి చెట్లు మెయిన్ ఆకర్షణీయంగా ఉంటాయి. చూడండి, బీచ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రజెంట్ అయితే టైము 6 అలా అవుతుంది. అందుకని ఏంటంటే జనాలు వెళ్ళిపోతున్నారు. ఇంకేంటంటే ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. చీకటి పడితే ఇక్కడ ఎలా ఉంటుంది. అలాగేంటంటే కొంచెం రిసార్ట్లో ఉండడానికి రిసార్ట్లు కూడా ఉంటుంది. కానీ నైట్ స్టే అనేది ఇక్కడ చేయకూడదు, రిసార్ట్లో చేస్తుంటారు ఎక్కువ. గైస్, బీచ్లో ఏంటంటే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏంటంటే దాన్ని ఎక్కువ మితిమీర ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే కొంచెం ఎదురుకెళ్ళేపటికి బీచ్ అనేది అంటే వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ లాగేసుకుంటుంది. ఎంత సంతోషంగా ఉంటామో అంతే దుఃఖకరంగా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ చూసుకోండి. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తే మంచిది మనకి, అది సంతోషం. మితిమీరితే ఏంటంటే మనకి హానికరంగా ఉంటుంది. గోదావరి వచ్చాం కాబట్టి గోదావరి స్లాంగ్లో మాట్లాడదాం. అండ్ మరి బీచ్ అండి, ఈ బీచ్లో ఏంటంటే మరి ఈ కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటాయండి. ఈ కొబ్బరి చెట్లతో పాటు ఈ సముద్రం చూసారండి. సముద్రం
సముద్రం భలే అందంగా ఉంటుందండి. మా గోదావరిలోకి అందం వచ్చింది సముద్రం వల్ల. మరి తెలుసండి, ఆంధ్ర గోవాలో ఏంటంటే ఈ కొబ్బరి చెట్లు ఉండటం వల్ల ఏంటంటే దీన్ని ఆంధ్ర గోవా అంటున్నారండి. చూడండి ఎలా అంత అందంగా ఉందండి బాబాయ్. ఇక మన ఆంధ్ర బీచ్కి వచ్చేప్పటికి ఏంటంటే వెడ్డింగ్ షూట్లు ఎక్కువ జరుగుతాయండి. మరి ఇక్కడ వెడ్డింగ్ షూట్లు జరగటం వల్ల ఏంటంటే గోవాకి వచ్చిన పీపుల్స్ లాగా వచ్చేస్తుంటారు. ఇక్కడ జనాలు తనుకుంటూ వచ్చేస్తారండి. మరి ఓకేనండి, అసలు చూసారండి బీచ్ ఎంత తెల్లగా ఉందో. మరి ఫ్రెండ్స్, ఇప్పుడుతో ఏంటంటే పేరుపాలెం బీచ్ ఎలా ఉందో మొత్తం నీట్గా చూసి చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ బాయ్ బాయ్.